సంవత్సరం మేము చేసిన ప్రోగ్రామ్స్ కానీ యాక్టివిటీస్ కానీ అన్ని యూట్యూబ్ ఛానల్లో శ్రీ హర్షిత యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాం. ఆల్ ద క్లాస్ రూమ్ యాక్టివిటీస్ దట్ వర్ డన్ త్రూ అవుట్ ద ఇయర్ మీరు చూస్తూనే వస్తున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీ గ్రూప్ యాక్టివిటీస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ కూడా పిల్లలు చాలా బాగా చేస్తున్నారు. దీని ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంటుంది. గ్రూప్ యాక్టివిటీస్ వలన పిల్లలు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు, ఇంకా బాగా నేర్చుకుంటారు. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ ఆల్ ద యాక్టివిటీస్. ప్రతిరోజు ప్రతి క్లాస్లో ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఏదో ఒక యాక్టివిటీ చేయించడం అన్నది ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. ఇప్పుడు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. 21st century స్కిల్స్ పిల్లలకి మనం నేర్పించాలి అంటే వెదర్ ఇట్ ఈస్ కమ్యూనికేషన్ అవనివ్వండి, వాళ్ళల్లో క్రిటికల్ థింకింగ్ అవనివ్వండి, ఇవన్నీ కూడా పిల్లల్లో నేర్పించాలి అంటే ఈ గ్రూప్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇయర్ మేము చేసిన సెలబ్రేషన్స్, ఆల్ ద సెలబ్రేషన్స్ రైట్ ఫ్రమ్ జూన్ మంత్, జూన్లో ఫస్ట్ టీచర్ ట్రైనింగ్స్ అవుతాయి. ట్రైనింగ్స్ అయిన తర్వాత ఆగస్ట్ 15th కానీ కృష్ణాష్టమి కానీ అన్ని సెలబ్రేషన్స్ వరుసగా ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఏ ఇంపార్టెంట్ డేని కూడా హర్షిత స్కూల్ నెవర్ మిస్సెస్ టు సెలబ్రేట్. దీనివల్ల కూడా పిల్లలకి కొలాబరేషన్ అనేది పెరుగుతుంది. కొలాబరేషన్ అంటే టీమ్ వర్క్, వాళ్ళల్లో వాళ్ళు టీమ్గా వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా వన్ ఆఫ్ ద 21st century స్కిల్ దట్ స్టూడెంట్స్ మస్ట్ పొజెస్. సో ఈ స్కిల్స్ అన్నీ నేర్పించడానికి వీ హ్యావ్ మేడ్ ష్యూర్ దట్ వీ డూ ఆల్ దిస్ సెలబ్రేషన్స్ అట్ స్కూల్. సో ఇవన్నీ కాకుండా ద వెరీ 2 or 3 projects which we did this year, ఈ టర్మ్ 2లో మీరు చూస్తుంటారు. వన్ వాజ్ జీరో హంగర్ అండ్ ద అదర్ వాజ్ వెల్నెస్ వండర్స్. ఈ 2 ప్రాజెక్ట్స్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా మీతోని కూడా పిల్లలు మాట్లాడి ఉండాలి, టీచర్స్ మాట్లాడి ఉండాలి. అండ్ దాని ఇంపాక్ట్ కూడా మీరు చూసుంటారు. ఏ ప్రాజెక్ట్ చేసినా దానికి ఒక ఇంపాక్ట్ ఉంటుంది, పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఇంపాక్ట్ సాల్వ్ అవ్వాలి అని చెప్పి జీరో హంగర్ ఈజ్ నథింగ్ బట్ పిల్లల్లో మనకన్నా నీడీ పీపుల్ని మనం ఎలా షేర్ చేసి వాళ్ళకి ఎంపథీ కలిగించాలో వాళ్ళ మీద అన్న దాని మీద ఈ ప్రోగ్రామ్ అన్నది కండక్ట్ చేసాం. ఈ ప్రాజెక్ట్ విచ్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. పిల్లలందరూ చాలా బాగా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఐ ఈవెన్ థ్యాంక్ పేరెంట్స్. ఈవెన్ టిల్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే కూడా చాలామంది నీడీ పీపుల్కి మీరు పంపించినవన్నీ కూడా వెదర్ ఇట్ ఈస్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్ అన్నీ కూడా మేము ఇదర్ టు ద ఆర్ఫనేజెస్ కానీ లేదంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. Along with that, wellness wonders. This is nothing but to inculcate good habits, routines among the students. రొటీన్ అంటే పిల్లలు ఇంటికి వచ్చి వాళ్ళకు ఒక డిసిప్లిన్ రొటీన్ లేకపోవడం అనేది చాలామంది పేరెంట్స్ టీచర్స్తో కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. సో ఆ హ్యాబిట్స్ కూడా పిల్లల్లో డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో వెల్నెస్ వండర్స్ అన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. చాలామంది పిక్చర్స్ పెడుతున్నారు, ఫొటోస్ పెడుతున్నారు. వీ హ్యావ్ బీన్ షోయింగ్ దాట్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్స్ ఆల్సో. సో దానివలన ఏంటంటే పిల్లలు ఏం నేర్చుకుంటారంటే ఒక రొటీన్ నేర్చుకుంటారు, డిసిప్లిన్ నేర్చుకుంటారు. దే లర్న్ హౌ టు డూ దేర్ వర్క్ ఆన్ దేర్ ఓన్ అండ్ దే లర్న్ హౌ టు హెల్ప్ అదర్స్. సో మేము ఇక్కడ ఏం చెప్పామంటే పేరెంట్స్కి హెల్ప్ చేయండి. వాట్ ఎవర్ ద ఎవ్రీడే టాస్క్ దట్ యూ హ్యావ్ ఎట్ హోమ్, స్కూల్లో కాకుండా పేరెంట్స్కి మీరు ఏదో ఒక దాంట్లో హెల్ప్ చేయండి. మీ వర్క్స్ మీరు ఓన్గా చేసుకోవడం అనేది ప్రైమరీ ఏజ్ నుంచే పిల్లలకి నేర్పిస్తే అది ఒక హ్యాబిట్గా డెవలప్ అవుతుంది. సో ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి ఈ ఇయర్ స్కూల్లో. అండ్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ ఆల్సో, ఇన్ ద కమింగ్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో ఇలాంటి చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ మేము స్కూల్లో చేయాలనుకుంటున్నాము. అండ్ వీ ఆల్ థ్యాంక్ ద పేరెంట్స్ ఫర్ ద సపోర్ట్ అండ్ వీ ఆల్సో వాంట్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్. ఇలా కంటిన్యూగా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి చాలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అనేది డెఫినెట్గా ఇంకా మేము చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్.